హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ కన్కాటినేట్ టు లిస్ట్ వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి. సో మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఒక రెండు లిస్టులని కన్కాటినేట్ చేయాలండి. కన్కాటినేట్ అంటే కలపాలి అన్నమాట, అంతేనండి. సో ఫస్ట్ మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి కన్కాటినేట్ చేద్దాము, దాని తర్వాత వితౌట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ చేద్దామండి. సో ఫస్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ చేసేస్తానండి ఈజీగా, చూడండి. సో ఫస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి ఒక లిస్ట్ని అసైన్ చేస్తున్నానండి. 4 అసైన్ చేశాను. సేమ్ సెకండ్ అని తీసుకున్నాను, ఇంకొక లిస్ట్ని అసైన్ చేస్తున్నాను. సో 5 6 7 8 9 ఓకే, రెండు లిస్టులు అసైన్ చేస్తానండి. ఇప్పుడు కాన్ అని ఈజ్ ఈక్వల్ టు పెట్టి కాన్ అని ఒక వేరియబుల్ తీసుకుని దానికి ఫస్ట్ ప్లస్ సెకండ్ రెండు యాడ్ చేశానండి, అంతే. ప్లస్ సింబల్ పెట్టాను మధ్యలో, ఇంకా అంతకంటే ఏం చేయలేదు. సో ప్రింట్ కాన్ అయిపోయిందండి ఫంక్షన్. చూసారా, కాన్కాటినేట్ అయిపోయింది. సో మనం పైన ఇచ్చిన రెండు లిస్టులు కూడా కలిసి ఒకే లిస్టులోకి వచ్చేసినాయి. సో ఇలాగా బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి కాన్కాటినేట్ చేస్తామండి. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా కూడా కన్కాటినేట్ చేద్దాము. సో దానివల్ల మనకు ఒక ప్రాక్టీస్ అవుతుందండి, కోడ్ ప్రాక్టీస్ అవుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అండి, మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే నేనేం చెప్తున్నానంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్తో ఎలా చేస్తున్నారో ఈజీగా, అలాగే బిల్ట్ ఇన్ ఫంక్షన్ లేకుండా కూడా ఎలా చేయాలనేది మాత్రం ప్రయత్నించాలన్నమాట మనం. సో ఇప్పుడు నేను అది చేస్తున్నానండి. సో దీనికి ఫంక్షన్ నేమ్ ఒకటి పెట్టుకుంటున్నాను, డెఫ్ కాన్ అండర్స్కోర్ లిస్ట్ అని పెడతానండి, లేకపోతే కాన్కాట్ అని పెడతాను. ఓకే, కాన్కాట్ అని పెట్టి దాంట్లో రెండు పారామీటర్స్ పంపిస్తున్నానండి, లిస్ట్ 1 లిస్ట్ 2. ఓకే, సో ఇప్పుడు మనకి రెండు లిస్టులు ఉంటాయి కదండి, ఆ రెండు లిస్టుల నుంచి ప్రతి లిస్టులో ఈజీగా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇంకొక చోట ఎక్కడైనా సేవ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. సో అదే ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో కాన్ అండర్స్కోర్ లిస్ట్ అని ఒక ఎంటీ లిస్ట్ని తీసుకుంటున్నాను. ఇందులోకి రెండు లిస్టులు ఉన్నవి ఐటరేట్ చేసి ఒక్కొక్క లిస్ట్లో ఉన్న ప్రతి ఐటమ్ని ఇందులోకి అపెండ్ చేసేస్తాను, అంతేనండి. ఫంక్షన్ అయిపోతుంది మనకి. చూడండి, చేస్తాను. ఐటమ్ ఇన్ లిస్ట్ 1. ఓకే, సో కాన్ అండర్స్కోర్ లిస్ట్ డాట్ అపెండ్ చేయాల్సింది ఏంటండి, ఐటమ్. అయిపోయిందండి ఫంక్షన్. ఓకే, అలాగే సెకండ్ లిస్ట్లో కూడా ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ 2 కాన్ అండర్స్కోర్ లిస్ట్ డాట్ అపెండ్ ఐటమ్. ఓకే అండి, చూడండి ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు రెండు లిస్టుల్లో నుంచి ఉన్న ఐటమ్స్ని ప్రతి ఐటమ్ని తీసుకెళ్ళి కాన్ అండర్స్కోర్ లిస్ట్లోకి యాడ్ చేసేస్తున్నాం అనమాట, అపెండ్ చేసేస్తున్నాం. సో దాన్ని రిటర్న్ చేసుకుంటే సరిపోద్ది కదండి. సో రిటర్న్ కాన్ అండర్స్కోర్ లిస్ట్. సో మన ఫంక్షన్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని సింపుల్గా మనం ఇలా తేల్చేసుకోవచ్చండి. ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఈ రెండు లిస్టులని కాపీ చేసి మళ్ళీ కింద పెడుతున్నాను. ఓకే, కొంచెం గ్యాప్ ఇద్దామండి, లిస్ట్ కింద పెట్టానండి. ఇప్పుడు ఈ రెండు లిస్టులని పైన ఉన్న ఫంక్షన్లోకి పాస్ చేసేద్దామండి. సో ఫంక్షన్ ఏమేంటండి, కన్కాట్ ఫస్ట్ సెకండ్. ఓకే, ఫస్ట్ సెకండ్ ఈ రెండు చేస్తానండి. ఇప్పుడు కోడ్ రన్ చేస్తున్నానండి, అయిపోయిందండి ఫంక్షన్. చూసారా, రెండు కన్కాట్ అయ్యి ఒకే లిస్ట్లోకి వచ్చింది. సో మనం కొంచెం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు, కానీ కొంచెం కోడ్ ప్రాక్టీస్ అవ్వాలి కదా. సో అందుకని ఈ ఫస్ట్ లిస్ట్ని సెకండ్ లిస్ట్ని కూడా యూజర్ దగ్గర నుంచి తీసుకుందామండి మనం. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంకొంచెం ప్రాక్టీస్ పెరుగుతుంది అనమాట, అంతే. సో అందుకనే నేను దీన్ని డిలీట్ చేసి యూజర్ దగ్గర తీసుకోవాలి కాబట్టి దానికి ఒక ఫంక్షన్ రాస్తానండి. సో డెఫ్ టేక్ లిస్ట్. ఓకే, టేక్ లిస్ట్ ఫ్రమ్ యూజర్ అనో ఏదైనా పెట్టుకోవచ్చు, మనం టేక్ లిస్ట్ అని పెట్టుకుందాము. సో టేక్ లిస్ట్ అనే ఒక ఫంక్షన్ నేమ్ రాసుకున్నాను. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ నేమ్లో ఇప్పుడు ఏం చేస్తానంటే యూజర్ దగ్గర తీసుకున్నవన్నీ కూడా నేను ఎక్కడో ఒకటి సేవ్ చేసుకోవాలి కదండి. సో దానికి కూడా ఒక నేమ్ పెడుతున్నానండి, అది ఒక ఎంటీ లిస్ట్ తీసుకుని అక్కడ సేవ్ చేసుకుంటాను నేను. యూజర్ అండర్స్కోర్ లిస్ట్ అని చెప్పి ఒక నేమ్ తీసుకుని దానికి ఒక ఎంటీ లిస్ట్ని అసైన్ చేస్తానండి. సో దీనివల్ల ఏంటంటే మనం యూజర్ ఎంటర్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ని ఆ ఐటమ్ తీసుకెళ్ళి అందులోకి అపెండ్ చేసి
అందులో లిస్ట్లో ఉన్నది సేవ్ చేసి పెడుతుంది అనమాట. సో అది ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ట్రై రాద్దామండి. ట్రై రాస్తే దానివల్ల ఏంటంటే మనకి ఇన్పుట్లో ఒకవేళ ఆల్ఫాబెట్స్ అలాంటివి ఎంటర్ చేస్తే దానికి కూడా ఒక మెసేజ్ తెచ్చుకోవచ్చు అనమాట. అందుకే ట్రై రాద్దాం అని అంటున్నానండి. ఓకే అండి. సో వైల్ ట్రూ, ఓకే, ట్రై, ఓకే, ట్రై నమ్ ఈక్వల్ టు, ఓకే, ఇన్పుట్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయట్లేదండి ఇక్కడ చూడండి మీరు. రీజన్ ఏంటంటే నేను చెప్తానండి, సెకండ్ పాయింట్ రాసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను కోడ్ రన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంటీజర్లో కన్వర్ట్ చేయను, కానీ వాల్యూని మాత్రం ఏదైతే మనం ఫైనల్గా తీసుకుంటామో దాన్ని మాత్రం ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాను. చెక్ చూడండి ఒకసారి నేను చేస్తాను. ఎంటర్ ది నెంబర్స్, ఓకే. సో నెంబర్స్ని ఎంటర్ చేయమని చెప్పి అడిగాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నానండి. ఆ ఇఫ్ కండిషన్ ఎలా రాస్తానంటే ఒకవేళ ఎంటీ అయితే, అంటే మనం ఎంటర్ చేసేది ఎంటీ అయితే, ఓకే, మనకి ఒక బ్రేక్ వచ్చి ఆ లిస్ట్ ఎంటర్ అయిందంతా కూడా ఒక లిస్ట్లోకి అప్ అండ్ అయిపోయేలాగా రాస్తాను అనమాట. చూడండి రాస్తాను. ఇఫ్ నమ్, మనం నమ్మే కదా ఇన్పుట్ వాల్యూ తీసుకుంది, డబుల్ ఈక్వల్ టు ఎంటీ అంటే ఏమీ లేకపోతే, ఓకే, బ్రేక్ అంటే ఏమీ లేకుండా మనం ఎంటర్ చేస్తే బ్రేక్ అవ్వాలి. ఓకే అండి. సో బ్రేక్ వచ్చి ఏం జరగాలి మనకి, ఈ ఇఫ్ కండిషను బ్రేక్ వచ్చి అక్కడ ఎండ్ అయిపోతుందండి. అయితే మనం ఇన్పుట్లో ఎంటర్ చేసింది వాల్యూస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా యూజర్ లిస్ట్లోకి అప్ అండ్ అవ్వాలి. సో అందుకనే ఫర్లు మనం ఏదైతే పైన రాసామో నమ్కి, ఆ నమ్లోకి ఇది ఈ నమ్ అనే ఒక ఇన్పుట్లోకి ఏదైతే ఎంటర్ చేసామో అవన్నీ తీసుకెళ్ళి యూజర్ అండర్ స్కోర్ లిస్ట్లోకి మనం అపాయింట్ చేయాలన్నమాట. సో అపాయింట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఏం తీసుకోవాలి, యూజర్ అండర్ స్కోర్ లిస్ట్ డాట్ అపాయింట్ నమ్, ఓకే, ఇలా రాస్తే అయిపోద్దండి. అయితే నేను ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తానండి. ఎందుకు ఇంటీజర్ని కింద కన్వర్ట్ చేస్తున్నానంటే నేను ఇక్కడే ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుంటే, ఒకవేళ ఇక్కడ ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుంటే నాకేమవుతుందంటే ఎర్రర్ వస్తుందండి. రీజన్ ఏంటంటే నేను ఇక్కడ ఎంటీ వాడుతున్నానండి. సో ఎంటీ స్ట్రింగ్ లెక్క వస్తుందండి. అంటే మనం ఎంటర్ చేసామంటే అది స్ట్రింగ్ లెక్క వస్తుంది అనమాట. ఎంటర్ ఉత్తి ఎంటర్ చేస్తే, ఏమీ లేకుండా ఉత్తిగా ఎంటర్ చేస్తే. సో దానివల్ల మనకి ఇంటీజర్ కింద ముందే కన్వర్ట్ చేసుకుంటే ఈ ఫంక్షన్ రన్ అవుతుంది నాకు. సో అందుకనే నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయలేదు ఫస్ట్. సో ఆఫ్టర్ ఎంటర్ చేసిన తర్వాత అపెండ్ చేసేటప్పుడు మాత్రం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇంటీజర్లో సేవ్ అవ్వాలని చెప్పి నేను రాసుకుంటానండి. ఖచ్చితంగా ఇంటీజర్లో సేవ్ అవ్వాలని. సో అందుకనే కాబట్టి అది ఇంటీజర్లో సేవ్ అయిపోతుందండి. సో ఇప్పుడు ట్రై రాశాను, వాల్యూ ఎర్రర్ కూడా రాద్దాము. ఒకవేళ కానీ నెంబర్ కాకుండా ఏదైనా ఆల్ఫాబెట్ ఎంటర్ చేస్తే మనకి ఎర్రర్ ఇవ్వడం కోసం, ఓకే, ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్, ఓకే, ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ అని చెప్పి ప్రింట్ ఎంటర్ ఓన్లీ నెంబర్స్, ఓకే అండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన లిస్ట్ ఎక్కడ సేవ్ అయిపోతుందండి, యూజర్ అండర్ స్కోర్ లిస్ట్లోకి సేవ్ అయిపోతుంది. సో మనం దాన్ని తీసుకొచ్చి రిటర్న్ చేసుకున్నాం అనుకోండి, సరిపోద్ది కదండి. సో దాన్ని రిటర్న్ చేసేస్తున్నానండి. సో రిటర్న్ యూజర్ అండర్ స్కోర్ లిస్ట్, ఓకే అండి. సో యూజర్ అండర్ స్కోర్ లిస్ట్లోకి మనం ఏవైతే ఎంటర్ చేసామో అవన్నీ వచ్చేస్తాయండి. ఒకవేళ కానీ మనం అక్కడ కానీ ఎంటీ ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా సెకండ్ లిస్ట్కి చేంజ్ అయిపోద్దండి. చెక్ చేసి చూడండి, నేను చూపిస్తాను. సో ముందు ప్రింట్ చేసుకుందామండి ఇక్కడ మనం. సో మెసేజ్ మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ లిస్ట్ అనే మెసేజ్ పెడతాను, ఓకే. సో ఫస్ట్ లిస్ట్ అనే మెసేజ్ పెట్టాను. దాని కింద మనం ఏదైతే ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్కి ఒక నేమ్ పెట్టుకుందామండి. సో ఫస్ట్ అండర్ స్కోర్ లిస్ట్ అని పెడుతున్నాను, ఈక్వల్ టు యూజర్ కాదు, టేక్ అండర్ స్కోర్ లిస్ట్ అండి. సో టేక్ అండర్ స్కోర్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్ వస్తుంది కదండి, దానికి కూడా ఒక మెసేజ్ పెడదాము, సెకండ్ లిస్ట్ అని. సో దానికి కూడా ఒక నేమ్ తీసుకున్నామండి, ఎస్సి సెకండ్ అండర్ స్కోర్ లిస్ట్ ఈక్వల్ టు టేక్ అండర్ స్కోర్ లిస్ట్, ఓకే. సో ఇప్పుడు రెండు లిస్టులు ఒక దాంట్లోకి ఫస్ట్
ఫస్ట్ లిస్ట్లోకి ఒకటి, సెకండ్ లిస్ట్లోకి ఒకటి, రెండు సేవ్ అవుతాయండి. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్లని, ఈ రెండు లిస్టులను తీసుకుని వెళ్ళి పైన ఉన్న కన్కాటినేట్లోకి పాస్ చేసేద్దామండి మనం. సో కన్కాట్, దీనికి పేరు పెట్టుకుని ఒకటి ప్రింట్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా కూడా ప్రింట్ అవుతుంది. మనం అలా ప్రింట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ అండర్ స్కోర్ లిస్ట్, ఓకే, సెకండ్ అండర్ స్కోర్ లిస్ట్. ఓకే, రెండు లిస్టులని కన్కాటినేట్ చేసి ప్రింట్ చేసిద్ది అనమాట అండి. సో ఇప్పుడు నేను కోడ్ని రన్ చేస్తున్నానండి. సో రన్ చేశాను, చూసారా ఫస్ట్ లిస్ట్ అనే హెడ్డింగ్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ లిస్ట్ని ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ లిస్ట్ని 7, 8, 9, 4 ఇలా ఎంటర్ చేశానండి. సో ఇప్పుడు ఎంటీ అంటే ఏమి ఎంటర్ చేయకుండా ఎంటర్ కొట్టా. సెకండ్ లిస్ట్ అని హెడ్డింగ్ వచ్చింది చూసారా. సో సెకండ్ లిస్టింగ్ అనే హెడ్డింగ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ లిస్ట్ని ఎంటర్ చేయాలి మనం. 1, 2, 3, 4. ఓకే అండి, ఇప్పుడు రెండు లిస్టులు వచ్చేసినాయి అండి. ఇప్పుడు ఏమీ లేకుండా ఎంటర్ చేస్తున్నానండి, నేను ఎంటర్ కొట్టానండి. సో ఎంటర్ కొట్టగానే చూసారా రెండు కన్కాటినేట్ అయ్యి మనకి ఇక్కడికి వచ్చేసినాయి. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కూడా మనం తీసుకుందాం అనుకున్నాం కదా. సో అది మనం చూపించలేదు. సో ఇక్కడ మనం ప్రింట్ చేద్దామనండి. చూడండి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే మనం ఫస్ట్ లిస్ట్లోకి ఏమొచ్చినాయి, సెకండ్ లిస్ట్లోకి ఏమొచ్చినాయి కూడా మనకు తెలుస్తాయి. సో మనం ఇక్కడ ప్రింట్ చేసి మళ్ళీ రన్ చేద్దామండి. సెకండ్ అండర్ స్కోర్ లిస్ట్. ఓకే అండి, సో మళ్ళీ ప్రింట్ చేస్తానండి అవన్నీ, అంతకంటే ఏం లేదు. సో 1, 2, 3, 4. ఓకే, సో ఎంటీ సెకండ్ లిస్ట్ అడుగుతుంది. ఓకే, 5, 6, 7, 8, 9 ఎంటర్. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఎంటీ ఎంటర్ కొట్టాను అంటే 9 కూడా ఎంటర్ చేశాను. ఎంటీ ఎంటర్ కొట్టానండి. అదిగోండి ప్రింట్ అయింది చూసారా. ఒక లిస్ట్ ప్రింట్ అయింది. సెకండ్ లిస్ట్ ఎందుకు ప్రింట్ అవ్వలేదు, సారీ ఇక్కడ ప్రింట్ అయిందండి. ఇదిగో సెకండ్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ ఇక్కడ ప్రింట్ అయింది, సెకండ్ లిస్ట్ ఇక్కడ ప్రింట్ అయిందండి. రెండు దగ్గర అవుతున్నాయేమో అని చూశానండి. ఓకే కాదండి, అయితే ఓకే ఇక్కడ ఒకటి ప్రింట్ అయింది, ఇక్కడ ఒకటి ప్రింట్ అయిందండి. ఈ రెండు కలిపి మనకి ఇక్కడ వచ్చినాయి అనమాట. సో అదండి ఫంక్షను. సో నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి. బాయ్ అండి.